ఎవ్రీవన్ ఈస్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ రైట్ నౌ. బట్ చాలా తక్కువ మంది హైర్ అవుతున్నారు. మీకనిపించిందా? దిస్ జాబ్ హంట్ ఈస్ మచ్ హార్డర్ నౌ అని. మీ సీనియర్స్ చెప్పిన దానికి, మీకు తెలిసిన దానికి, మీరు ఊహించుకున్న దానికంటే చాలా హార్డ్ ఉంది అని. యూర్ నాట్ ఇమాజినింగ్ ఇట్. చాలామంది లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు. ఇండీడ్ ఓపెన్ చేస్తారు. కంపెనీ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి అప్లై చేస్తారు. రెజ్యూమ్స్ ట్వీక్ చేస్తారు. కీవర్డ్స్ యాడ్ చేస్తారు. డేస్ పాస్ అవుతా ఉంటాయి. వీక్స్ పాస్ అవుతా ఉంటాయి. కానీ రిప్లైస్ రావన్నమాట. ఇంటర్వ్యూ లేదు. రిజెక్షన్ ఈమెయిల్ కూడా రాదు. చాలా సార్లు ఇట్స్ జస్ట్ సైలెన్స్. నాకు అలాగే జరిగింది. నా ఫస్ట్ జాబ్ తెచ్చుకునేటప్పుడు ఐ హ్యాడ్ టు గో త్రూ దిస్. అండ్ ఐ మేడ్ ఎ వీడియో ఆన్ దట్. యూ కెన్ చెక్ ఇట్ లేటర్. లెట్ మీ సే దిస్ క్లియర్‌లీ. యూ ఆర్ నాట్ ఫెయిలింగ్. మీరేదో తప్పు చేస్తున్నారని కాదు. ద హైరింగ్ సిస్టమ్ ఇట్‌సెల్ఫ్ హాస్ చేంజ్డ్. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోకపోతే ఒక క్రూషియల్ స్టెప్ దగ్గర మనం లాక్ అయిపోతాం. అండ్ దట్ మన బ్యాడ్ లక్ ఏంది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ గేట్. ఇంటర్వ్యూ ప్రాసెస్ టు గెట్టింగ్ జాబ్ అనే జర్నీలో ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగిపోతాం. ఈ రోజుల్లో జాబ్ అప్లై చేయడం అంటే మనల్ని ఒక మనిషి రేట్ చేయడు. ఒక సిస్టమ్ రేట్ చేస్తది. సో, మనం ఒక సిస్టమ్‌ని కన్విన్స్ చేయాలి. అప్పుడే మనము ఒక స్టెప్ దాటి నెక్స్ట్ స్టెప్‌కెళ్ళగలుగుతాం. అండ్ మోస్ట్ పీపుల్ ఇది తెలియక ఆ స్టెప్ దగ్గర ఆగిపోతారు. మీకొక షాకింగ్ స్టాట్ చెప్పనా? 75% ఆఫ్ ద కంపెనీస్ యూజ్ సంథింగ్ కాల్డ్ ఏటీఎస్. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇట్స్ ఎ సాఫ్ట్‌వేర్. అండ్ బిగ్ కంపెనీస్ అయితే లైక్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ దెమ్ యూజ్ ఇట్. సో, చాలామంది అప్లై చేసే కంపెనీస్, టాప్ కంపెనీస్, హై సాలరీస్ ఇచ్చే కంపెనీస్ అన్నీ ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నాయి మన రెజ్యూమ్‌ని వెట్ చేయడానికి. సో, యువర్ రెజ్యూమ్ యూజువల్లీ డోంట్ గో టు రిక్రూటర్ ఫస్ట్. ఇట్ గోస్ టు సాఫ్ట్‌వేర్. అండ్ హియర్ ఈస్ ద సెకండ్ షాకింగ్ ఫ్యాక్ట్. మనం అప్లై చేసే రెజ్యూమ్స్‌లో 75% ఆఫ్ ద రెజ్యూమ్స్ విల్ నెవర్ రీచ్ ఎ హ్యూమన్ ఐ. అంటే ప్రతి 4 రెజ్యూమ్స్‌లో 3 రెజ్యూమ్స్ అన్నమాట. అదెవరు చూడరు. నాట్ బికాజ్ యూ నో ఆ రెజ్యూమ్స్ బ్యాడ్ అని కాదు. బట్ బికాజ్ ఆ రెజ్యూమ్స్ మీట్ అవ్వలేదు. ఆ సిస్టమ్ ఐటీఎస్ సాఫ్ట్‌వేర్ ఏమి ఫైండ్ ఔట్ చేస్తుంది, ఏం కోరుకుంటుందనే ఆ కేటగరీలో మన రెజ్యూమ్ మ్యాచ్ అవ్వలేదు. మీట్ అవ్వలేదు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వల. అందుకే చాలా రెజ్యూమ్స్ అక్కడే ఆగిపోతాయన్నమాట. చెప్పా కదా! 75% ఆఫ్ రెజ్యూమ్స్ విల్ బి స్టక్ హియర్. దట్స్ వై పీపుల్ ఫీల్ ఇన్విజిబుల్. మీకు అర్థమైందా ఇప్పుడు? అసలు రియాలిటీ ఎలా ఉంది అని? అండ్ దీనికి మనం ఇంకొక లేయర్ యాడ్ చేసుకుంటే, మీకు కనిపించే జాబ్స్ అన్నీ ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఫర్ హైరింగ్ పీపుల్. ఇదొక ఇదొక ఐరనీ అన్నమాట. ఒక హార్ష్ ట్రూత్. ఏంటంటే చాలా వరకు ఇంటర్నల్ హైర్స్ ఉంటాయి. పైప్‌లైన్ రోల్స్ ఉంటాయి. అండ్ కంప్లయన్స్ పోస్టింగ్ ఉంటదన్నమాట. కంప్లయన్స్ పోస్టింగ్ అనేది అది మీకు తెలుస్తది మీ స్టేజ్‌లో ఎట్ సమ్ పాయింట్ యూ విల్ రియలైజ్ ఎందుకు ఎస్పెషల్లీ ఇన్ ది యూఎస్ సమ్ జాబ్స్ ఆర్ పోస్టెడ్ జస్ట్ ఫర్ పర్మ్ ప్రాసెస్‌కి, I-140 ప్రాసెస్‌కి వాటిల కోసం పోస్ట్ చేస్తారనమాట. మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో పర్మ్ అప్లికేషన్ ఒకటుంటుంది. ఒక స్టెప్. దానికోసం కంపెనీ ఒక జాబ్ పోస్ట్ చేయాలి. బట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు. క్యాండిడేట్ ఉన్నా గానీ వాళ్ళు ఆ జాబ్‌ని పోస్ట్ చేయాలి లీగల్ రీజన్స్ కోసం. అవన్నీ మనకు కనిపిస్తాయి. అవన్నీ ఎందుకంటే లింక్డ్ఇన్‌లో వాటిలోనే పోస్ట్ చేస్తారు. అండ్ అవి చూసి మనం అప్లై చేస్తాం. మన రెజ్యూమ్ గూడా వాళ్ళ దగ్గరికెళ్తది. కానీ రిప్లైస్ రావన్నమాట. దట్ డజంట్ మీన్ యూ ఆర్ అన్‌క్వాలిఫైడ్. ఏంటంటే ఆ జాబ్ అనేది అసలు మనకు రాసిపెట్టలేదు. ఇట్ వాస్ నెవర్ మెంట్ ఫర్ యూ. ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉన్నాడు. అంటే ఇవన్నీ చాలా మందికి తెలీదు. నౌ థింక్ అబౌట్ దిస్. ఒక 100 జాబ్స్‌కి అప్లై చేసాం. సమ్ పీపుల్ అసలు హైర్ చేసుకోవట్లేదు. చాలా వరకు రెజ్యూమ్స్ 75% ఆఫ్ దెమ్ ఆర్ ఫిల్టర్డ్ బై ఏటీఎస్. అండ్ ఇంకా కొన్ని జాబ్స్ ఇంటర్నల్ త్రూ ఉంటాయి. కొన్ని జాబ్స్‌కి రిఫరల్స్ ఉంటాయన్నమాట. రిఫరల్స్ ఉంటే డైరెక్ట్‌గా రిక్రూటర్‌కెళ్ళిపోతాయి చాలా సార్లు. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? యూ ఆర్ యాక్చువల్లీ కంపీటింగ్ ఫర్ వెరీ ఫ్యూ రోల్స్. అండ్ దట్స్ వై చాలా మంచి క్యాండిడేట్స్ కూడా స్టక్ అయిపోతున్నారు ఈ ఫేజ్‌లో. ఆ స్టెప్ 1 దగ్గర ఆగిపోతున్నారు. ఎన్నో రెజ్యూమ్స్ అప్లై చేస్తే గాని ముందలకెళ్ళట్లేదు. అండ్ దట్ టూ లక్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఈ ప్రాసెస్‌లో. సో, అసలేం జరుగుతుందో చెప్పాను. బట్ నౌ ఐ వాంట్ టు గివ్ యూ సమ్ టిప్స్. నేనేం ఫాలో అయ్యాను, నేను జాబ్ తెచ్చుకునేటప్పుడు వాట్ మేడ్ మీ రియలైజ్ దట్ ఐ హావ్ టు చేంజ్. నేనేం చేంజెస్ చేసుకున్నాను ఆ ప్రాసెస్‌లో. అండ్ ఇట్ వర్క్డ్ ఔట్ ఫర్ మీ. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. టిప్ 1 ఏంటి అంటే క్వాలిటీ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ థాన్ క్వాంటిటీ. బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. చాలామంది చేసేది. ర్యాండమ్‌గా అప్లై చేస్తారు. మీకిందాక చెప్పాను గదా! ఏటీఎస్ సిస్టమ్ ఇట్ లైక్స్ కీవర్డ్స్ అని. దానికి అలైన్ అవ్వాలి మనం.
అండ్ ఇట్ విల్ గివ్ ఈచ్ రెజ్యూమ్ ఎ స్కోర్. మన మన రెజ్యూమ్ స్కోర్ 60 కంటే తక్కువుంటే అసలది ముందలకి గూడా ఎళ్ళదు. ఆ రిక్రూటర్ చూడడు. అక్కడే చింపి పడేసినట్టు అయిపోతదనమాట. 80 అబోవ్ ఉండాలి మినిమమ్ స్కోర్. 80 ఉంటే కానీ ఆ ఫస్ట్ ఫిల్టర్ పాస్ అయ్యి ఒక రిక్రూటర్ దగ్గరికెళ్ళదు. అండ్ రిక్రూటర్ దగ్గరికెళ్ళిన తర్వాత అది వేరే కాన్సెప్ట్. దే విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ రెజ్యూమ్స్. మీకు కాంపిటీషన్ నార్మల్‌గా లేదు. చాలామంది లే ఆఫ్ అయిపోయిన వాళ్ళు, ఫాంగ్ కంపెనీస్‌లో పనిచేస్తున్న వాళ్ళు చిన్న చిన్న రోల్స్‌కి అప్లై చేస్తున్నారు. ఎందుకంటే అందరూ లే ఆఫ్ అయిపోయారు కదా! 2021 బూస్ట్ తర్వాత చాలామంది లే ఆఫ్ అయిపోయారు. ఎవ్రీబడీ ఈస్ ఇన్ ద మార్కెట్ నౌ. మెనీ పీపుల్ ఆర్ ఇన్ ద మార్కెట్ నౌ. మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక జనరిక్ రెజ్యూమ్ పంపిస్తే అది ఆ ఫస్ట్ లెవెల్ కూడా దాటదనమాట. జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోండి. ఆ స్కిల్స్ మ్యాచ్ చేయండి. టూల్స్ మ్యాచ్ చేయండి. ఆ కోడింగ్ లాంగ్వేజ్ మ్యాచ్ చేయండి. ఒక స్ట్రాంగ్ అప్లికేషన్ ఈస్ బెటర్ థాన్ 50 రాండమ్ అప్లికేషన్స్ అనమాట. ఏఐ వాడండి. చాట్‌జీపీటీ, జెమినై, గ్రాక్ బట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఏఐ టూల్స్ అనేది మీకే కాదు. అందరికీ యాక్సెస్ ఉంది. మీరు వాడకపోతే వేరే వాళ్ళు వాడుకుంటారు. అండ్ దే విల్ బికమ్ మచ్ స్ట్రాంగర్ థాన్ యూ. టిప్ నంబర్ 2, డోంట్ గెట్ ఇంటిమిడేటెడ్ బై స్కిల్స్. మన సెకండ్ మిస్టేక్ ఏంటి? ఫియర్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్‌లో ఒక స్కిల్ చూస్తాం. అది చూసి ఇది నాకు రాదులే అని చెప్పి స్కిప్ చేస్తారు. అలా ఎందుకు చేయటం? ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది టేక్స్ వీక్స్ కదా! మన దగ్గర టైమ్ ఉంది. టైమ్ ఉన్నప్పుడు వి కెన్ డూ ఎ క్రాష్ కోర్స్. ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూడెమీ ఉంది. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి చాలా వరకు ఇంటర్నెట్‌లో. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు ఏఐ ఉంది. ఈ స్కిల్స్ అన్నీ మనం నేర్చుకోవచ్చు. ఇన్ ద స్పాన్ ఆఫ్ వీక్స్ వి వుడ్ నో. సో, మనకి రాని స్కిల్ ఒకటి చూసి భయపడొద్దు. యాస్ లాంగ్ యాస్ మన స్ట్రీమ్‌లో ఉందా, అంటే మీరొక డేటా అనలిస్ట్ అవుతున్నారు. మీరొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రై చేస్తున్నారు. మీరొక ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్, బ్యాక్ ఎండ్ ఇంజినీర్, మీరొక పీఎం రోల్‌కి అప్లై చేస్తారు. వాటెవర్ ఇట్ ఈస్. యాస్ లాంగ్ యాస్ యూ స్టే ఇన్ దట్ స్ట్రీమ్, ఎనీ అన్‌నోన్ స్కిల్స్ వచ్చినా గానీ భయపడకుండా నేర్చుకోండి. అప్లై చేయండి. వచ్చినట్టు అప్లై చేయండి. ఎందుకు అంటే బిఫోర్ యూ రిజెక్ట్ యువర్‌సెల్ఫ్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీకు మీరే. రిజెక్ట్ చేసుకోవద్దు. ఎవరికి తెలుసు అదే అయ్యుండొచ్చు కదా! అండ్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకలాగే వచ్చింది ఒక జాబ్ ఇన్ మై కెరియర్. టిప్ నంబర్ 3, డిఫరెంట్‌గా ఉండాలి. మంచిగా ఉంటే సరిపోదు. మీరు సూపర్‌గా ఉంటే సరిపోదు. యూ హావ్ టు బి డిఫరెంట్. ఎందుకంటారా? లెట్ మీ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అండ్ థిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మార్కెట్‌లో చాలామందున్నారు. చాలామంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకున్న రోల్‌కి వాళ్ళకి జాబ్ రావట్లేదని చెప్పి డౌన్ లెవెల్ అయ్యి ఇంకా చిన్న చిన్న రోల్స్‌కి అప్లై చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. చాలా వరకు వాళ్ళకి పోర్ట్‌ఫోలియో ఉంటుంది. మాకు ఒక ఇంటర్న్‌షిప్‌కి అప్లికేషన్స్ వచ్చాయి. నేను ఇంటర్వ్యూ చేస్తాను కొంతమందిని. వాళ్ళు అందరూ చాలా స్మార్ట్ ఉన్నారనమాట. ఎవ్రీవన్ గాట్ ఎ గుడ్ డిగ్రీ అండ్ జీపీఏ గూడా వాళ్ళకి అకాడమిక్ స్కోర్ ఈస్ వెరీ హై ఉంది. ఆన్సర్స్ కూడా చాలా బాగా చెప్పారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఒక ఇంటర్న్స్‌లా లేరు. ఒక జూనియర్ ఇంజినీర్‌లా ఉన్నారు. వాళ్ళందరిని చూసి అనిపించింది వీళ్ళేంట్రా ఇంత స్మార్ట్‌గా ఉన్నారు. ఏ క్వెషన్ ఇస్తే ఆ క్వెషన్ సాల్వ్ చేసేస్తున్నారు. ఒక కోడింగ్ ఛాలెంజ్ ఇస్తే అందులో నేనిది నువ్వు చెయ్యి తప్పుందని చెప్పేలోపు ఒకతను సాల్వ్ చేసేసాడు. చాలామంది అలాగే ఉన్నారు. బట్ వీళ్ళందరిలో మేము ఒకళ్ళని పిక్ జేసుకోవాలి. ఒక పర్సన్‌ని ఎలా పిక్ చేసుకుంటాం అంత ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్‌లో అని కొంచెం ఆహ్, తలపట్టుకుంటే వాళ్ళ రెజ్యూమ్స్ మళ్ళీ ఒకసారి స్కాన్ చేసామన్నమాట. అసలు ఏం డిఫరెన్స్ ఉంది ఒక్కొక్కళ్ళలో. వాళ్ళ రియల్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయని. అందరికి ఇంకో రౌండ్ పెట్టాను. ఆ పెట్టినప్పుడు ఒక్క పర్సన్ మాత్రమే తన దగ్గర గిట్‌హబ్ ప్రొఫైల్ ఉంది. హి గాట్ ఎ పోర్ట్‌ఫోలియో. హి ఈస్ బిల్డింగ్ రియల్ థింగ్స్. రిలీజియస్‌గా షిప్ చేస్తున్నాడు. అంటే ఎవ్రీడే షిప్ చేయాలని లేదు. బట్ హి ఈస్ పుషింగ్ థింగ్స్ టు గిట్‌హబ్. బట్ అక్కడే అతనికొక ప్లస్ పాయింట్ అయిపోయిందది. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరి దగ్గర గిట్‌హబ్ ప్రొఫైల్ లేదు. వేరే వాళ్ళందరూ కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్స్ చెప్పారు. వాళ్ళెంత కష్టపడ్డారో చెప్పారు. వాళ్ళ అకాడమిక్ స్కోర్స్ చెప్పారు. బట్ థిస్ గాయ్ అవన్నీ చెప్పి తను గిట్‌హబ్ ప్రొఫైల్‌లో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను. నా కోడ్ చూడండి అని చూపిచ్చాడు. ఆ కోడ్ గురించి అడిగితే మాట్లాడగలిగాడు. హి క్లియర్‌లీ స్టూడ్ ఔట్. వాళ్ళందరికంటే తను ఎంత కొంచెం ముందున్నాను, కొంచెం డిఫరెంట్‌గా ఉన్నానని చూపించుకోగలిగాడు. అండ్ దట్ చేంజ్స్ ద కన్వర్జేషన్. మేము అతనికే ఆఫర్ ఇచ్చాం. హైరింగ్ ఈస్ నాట్ అబౌట్ ద బెస్ట్ రెజ్యూమ్. ఆఫ్‌కోర్స్ ఆ స్టేజ్ దాకెళ్ళాలంటే మీరు చాలా మంచి రెజ్యూమ్ తయారు చేసుకోవాలి. కాకపోతే ఆ స్టేజ్‌కెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ స్టేజ్‌కెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు షో రియల్ ప్రూఫ్ అన్నమాట. అండ్ యూ హ్యావ్ టు బి డిఫరెంట్.
దాన్ పీపుల్. సో, మీకు జాబ్ రావట్లేదు అంటే, సో, నో, యూ ఆర్ నాట్ బ్యాడ్. యూ ఆర్ నాట్ లేజీ. ఈ సిస్టమ్ రివార్డ్స్ ప్రెసిషన్, ఎఫర్ట్‌ని గాదు. అండ్ వన్స్ యూ అండర్‌స్టాండ్ థిస్, యూ స్టాప్ బ్లేమింగ్ యువర్‌సెల్ఫ్ అండ్ యూ స్టార్ట్ ప్లేయింగ్ స్మార్టర్ అనమాట. స్మార్ట్‌గా ఆడండి గేమ్. ఈ జాబ్ మార్కెట్ అందరికి బ్రేక్ అయింది. మీ ఒక్కళ్ళకే గాదు. ఇట్ ఫీల్స్ బ్రోకెన్ బికాజ్ సాఫ్ట్‌వేర్ డిసైడ్ జేస్తుంది. ఎవరు ముందలకెళ్ళాలి అని. ఆ క్లారిటీ తెచ్చుకొని మనకి మనం హెల్ప్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. ఈ మీ జాబ్ సెర్చ్‌లో మీరందరూ సక్సెస్‌ఫుల్ అవ్వాలని ఐయామ్ హోపింగ్ ఫర్ థాట్. అండ్ ఇఫ్ దిస్ హెల్ప్డ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఛానెల్‌లో వి విల్ ఓన్లీ టాక్ అబౌట్ రియల్ కెరియర్ టాక్ అండ్ నో ఫేక్ మోటివేషన్. నేనేం చేశాను, నాకు ఏమనిపించింది నా కెరియర్‌లో సో ఫార్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. థాంక్ యూ సో మచ్.